హిందూ రాజులకు పరాక్రమం ఎక్కువ, రాజకీయ విజ్ఞత తక్కువ. దేశానికి ధర్మానికి ముంచుకొస్తున్న మహోపద్రవాన్ని వారు సరిగా గుర్తించరు. ఉమ్మడి గత్తరను ఉమ్మడిగా ఎదుర్కోవటం అందరికీ క్షేమం అన్న ఆలోచన వారికి కలగదు. స్పర్ధలు, వైరాలు, అహంకారాలు పక్కనబెట్టి విశాల దృష్టితో ఒకరికొకరు సహకరించుకోవటం తమకే మంచిది అన్న వివేకం లోపించటం ఎంత వినాశకరమో శతాబ్దాల చరిత్ర పదే పదే నిరూపించినా వారు మారరు. ప్రాప్త కాలజ్ఞత చూపరు. శతాబ్దం వేరు, రాజ్యాలు వేరు, రాజుల పేర్లు వేరు, కానీ శత్రువు ఒక్కడే, యుద్ధ పర్యవసానము ఒక్కటే. 9 లక్షల సైన్యం, అద్భుత పోరాట పాటవం, ఎన్నో యుద్ధాల్లో రాటు తేలిన పరాక్రమం, పటిష్ట సేనా నాయకత్వం, దుర్భేద్య దుర్గం అన్నీ ఉండి కూడా 100 మైళ్ళ దూరం నుంచి వచ్చిన కొద్దిపాటి తురక సైన్యం చేతిలో, అది తమ రాజధానిలో, తమ కంచు కోటలోనే పరాజయం పాలవటం కాకతీయ శౌర్యానికి ఘోరావమానం. ఎందుకలా అయింది? లోపం ఎక్కడుంది? దాన్ని సకాలంలో ఎలా సరిదిద్దాలి? మరొక మారు అలాంటి పరాభవం జరగకుండా ఏ కట్టుదిట్టాలు చెయ్యాలి అని కాకతీయ ప్రభువు సాకల్యంగా సమీక్షించి సకాలంలో జాగ్రత్త పడి రక్షణ వ్యవస్థను మరింత గట్టి చేసి ఉంటే చరిత్ర గతి ఇంకోలా ఉండేది. ఉత్తరాదిని క్రమేణా అధర్మంగా ఆక్రమించి దక్షిణ భారతాన్ని దఫాల వారీగా మింగేయాలని పొంచి ఉన్న మహమ్మదీయ విధర్మల బెడదను ఎదుర్కోవటానికి సాటి హిందూ రాజులను కలుపుకొని ఐక్య పోరాటానికి సమాయత్తపరిచి ఉంటే అన్ని రాజ్యాల వారు క్షేమంగా ఉండేవారు. కాకతీయుల ప్రభ అఖండంగా వెలుగులేనేది. 1310లో మాలిక్ కాఫూర్ దురాక్రమణ తర్వాత మళ్ళీ 1318లో కానీ వరంగల్ మీద తురకలు దాడికి దిగలేదు. ఆ నడిమి కాలంలో ఢిల్లీ దర్బారు కుట్రలు, కుహకాలు, సుల్తాన్ల ఖూనీలు, వారసుల హత్యలు, అంతఃకలహాలతో అతలాకుతలమైంది. హిందూ రాజులు తెలివిగా వ్యవహరించి తమ స్వార్థం కోసమైనా ఐకమత్యం చూపి కలిసి కట్టుగా గట్టి పట్టు ఉంటే మొత్తం ఢిల్లీ సుల్తానేట్నే పల్టీ కుట్టించగలిగేవారు. మిగతా హిందూ మహారాజులలాగే ప్రతాపరుద్ర చక్రవర్తి విలువైన కాలాన్ని వృధా చేశాడు. అమ్మమ్మలాగే ముత్తాతలాగే తాను యుద్ధాలను చేసి సామ్రాజ్యాన్ని ఇంకా విస్తరించుకోవాలని వీరాలోచనలు చేశాడే కానీ తన పూర్వీకుల నాటికి తన కాలానికి మహమ్మదీయ మహోత్పాతం మూలంగా వచ్చిన మౌలిక వ్యత్యాసాన్ని గుర్తించలేదు. ఆ మహారాజు వీరోచితంగా దండయాత్రలు చేసి విజయగండ గోపాలుడి నుంచి నెల్లూరును, కేరళ రవివర్మ నుంచి కాంచీపురాన్ని తిరిగి స్వాధీనపరుచుకున్నాడు. పాండ్య రాజును, హోయ సాలులను జయించి తిరుచునాపల్లి వరకు దక్షిణ జైత్రయాత్ర చేశాడు. పూర్వపు మద్రాస్ స్టేట్లోని తిరుచునాపల్లి, చెంగల్పట్, కడప, కర్నూలు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాలలో, హైదరాబాద్ స్టేట్లో ఉండిన రాయచూరు, నల్లగొండ, వరంగల్, మెదక్ జిల్లాలలో ప్రతాపరుద్రుడి దిగ్విజయాలను ఒగ్గడించే శిలా, తామ్ర శాసనాలు ఎన్నో బయల్పడ్డాయి. అంతవరకు ఆంధ్ర సామ్రాజ్య విస్తృతిని, దానికి కారకుడైన ప్రతాపరుద్ర చక్రవర్తి ఘనతను సగర్వంగా స్మరించవలసిందే. కానీ ఏమి లాభం? రాజ్యాలు గెలిచాను అన్న ఆత్మసంతృప్తే తప్ప ప్రతాపరుద్రుడు అనుభవించింది ఏమంతా లేదు. సాటి హిందూ ప్రభువులతో ఎడతెగని యుద్ధాలకే పుణ్యకాలమంతా చెల్లిపోవటం వల్ల ఇరుగు పొరుగు వారితో వైరాలు ముదిరాయి. సుహృద్భావం మృగ్యమైంది. చేతిలోని సైనిక, ఆర్థిక హంగులు, వనరులు అన్నీ హిందూ రాజులతో యుద్ధాలకే ఎక్కువగా ఖర్చు అవటం వల్ల అసలు శత్రువులైన ముసల్మాన్లతో మళ్ళీ యుద్ధం వచ్చేసరికి శక్తి సన్నగిలింది. అవమానకరమైన లొంగుబాటు మరోసారి తప్పలేదు. కొత్తగా ఎన్ని రాజ్యాలు గెలిస్తేనేమి ఢిల్లీ సుల్తాన్కు కప్పం కట్టవలసిన సిగ్గుచేటు సామంత ప్రతిపత్తి ప్రతాపరుద్రుడికి పోలేదు. ఈయకున్న వార్షిక కప్పాన్ని కొన్నేళ్లు అతడు యథావిధిగా చెల్లించాడు. అలా ఒక సంవత్సరం ఏనుగులు, రత్నాలు, బంగారం వగైరా నజరానాలను కప్పం కింద చెల్లించటానికి కాకతీయ ప్రభువు పలుపున పోతుగంటి మైలి, తెలుంగ బిజ్జన అనే సేనా నాయకులు వెళ్ళినప్పుడు అలావుద్దీన్ సుల్తాన్ కోరిక మీద వారిరువురు రాజప్రాసాదం ఎదుట దాకోలు ప్రాంగణంలో వినోదార్థం మల్లయుద్ధం చేశారు. తీర్పరులుగా ఉన్న సుల్తాన్, మాలిక్ కాఫూర్లు పోతుగంటి మైలిని విజేతగా ప్రకటించారు.
ఈ విశేషాన్ని వెలుగోటి వారి వంశావళి ఇలా వర్ణించింది. ఢిల్లీలో సుల్తానుడు అల్లావది ధరాధ్యక్షుండు ప్రత్యక్ష సాక్షిగాగా, మహనీయ జయశాలి మలికి నేమారుండు జగదేక సూరుండు సాక్షిగాగా, జగతిపై 77 నాయంకులు నక్షీణ బలయుతులు సాక్షిగాగా, సహజ సాహస యుద్ధ సన్నద్ధ వరభటాశ్రయమైన దాకోలు సాక్షిగాగా, సూర్య వంశోదయ ఖ్యాతుడు ఆర్య తెలుగు బిజ్జల నృపాలు గెలిచే తద్భీమబలుండు వైలిగజ భీముడు అమిత సత్యప్రియుండు ఘన భుజాశాలియగు పూతుగంటి మైలి. చాటుపద్యం మణిమంజరి 2వ భాగం, వేటూరి ప్రభాకర శాస్త్రి, పేజీ 63. విధి లేని పరిస్థితుల్లో సంధి కుదుర్చుకున్న ఢిల్లీ సుల్తాన్ల మీద ప్రతాపరుద్రుడికి విశ్వాసం, విధేయత ఎన్నడూ లేవు. 1316లో అలావుద్దీన్ మరణానంతరం ఢిల్లీ దర్బారులో అస్థిరత్వం నెలకొనగానే అతడు తిరగబడి కప్పం ఎగ్గొట్టాడు. మాలిక్ కాఫర్ను అతడు కీలుబొమ్మగా నిలబెట్టిన అర్భకపు సుల్తాన్ను అంతమొందించి అలావుద్దీన్ పెద్ద కుమారుడు కుతుబుద్దీన్ ముబారక్ షా సుల్తాన్ అయ్యాడు. అతడు తనకు ఇష్టుడైన బానిస సేనాని ఖుస్రూ ఖాన్ను తిరగబడ్డ ప్రతాపరుద్రుడి మీదికి 1318లో దండెత్తించాడు. ఆ తర్వాత ఏమైందన్న దానిపై సమకాలీన చరిత్రకారుడు అమీర్ ఖుస్రూ ఎప్పటి వల్లనే అబద్ధాల కథ అల్లాడు. తురక సైన్యాన్ని చూడగానే వరంగల్ వాసులు భయపడి కొండల్లో అడవుల్లో తలదాచుకున్నారు. సైన్యాధికారులు వణికిపోయారు. 10,000 గుర్రాల దండుతో యుద్ధం చేసిన రాజును కేవలం 300 ముస్లిం ఆశ్వికులు చిత్తుగా ఓడించారు. నగలు బంగారం కొల్లలుగా దోచుకున్నారు. కనపడిందల్లా తగలబెట్టి విగ్రహారాధకుల స్వర్గాన్ని నరకంగా మార్చారు. తర్వాత కోట గోడలు బద్దలు కొట్టి లోపల కిక్కిరిసి ఉన్న హిందువులను నరికేశారు. చాలామందిని బందీలుగా పట్టుకున్నారు. లోపలి కోటలోకి కూడా మన వాళ్ళు చుచ్చుకురావటం చూసి రాజు భయపడి ఖుస్రూ ఖాన్ చెంతకు దూతలను పరుగున పంపాడు. తనను ప్రాణాలతో వదిలేస్తే తన సంపద, ఏనుగులు, బంగారం యావత్తూ సుల్తాన్ వారికి సమర్పించుకుంటానని ప్రార్థించాడు. ఆ ప్రకారమే తన దగ్గరున్న సంపద, ఏనుగులు, గుర్రాలు యావత్తూ అదనంగా 5 జిల్లాలు అప్పగించి ఖుస్రూ ఎదుట మోకరిల్లాడు. ఇంకా సొంతానికి ఏమైనా దాచుకున్నట్టు తెలిస్తే మీరు నన్ను ఏమైనా చేయవచ్చు అని రాతపూర్వకంగా హామీ తీసుకున్న మీదటే ఖుస్రూ ఖాన్ అతడిని వదిలేసి కప్పం కుప్పలతో ఢిల్లీకి మరలాడు అంటూ అమీర్ ఖుస్రూ ఊహించి రాసినదే సిసలైన చరిత్రగా ఆర్సి మజుందార్ సహా ఘరానా చరిత్రకారులు మారు మాట్లాడక ఆమోదించారు. రాజు దగ్గర ఉన్న గుర్రాలే మొత్తం కలిపి 10,000 అని ఖుస్రూయే లెక్కబెట్టి చెప్పాడు కదా. కప్పం చెల్లింపు దగ్గరికి వచ్చేసరికి అదనంగా 2,000 గుర్రాలు అప్పటికప్పుడు ఎట్నుంచి ఎగిరి వచ్చాయి. అమీర్ ఖుస్రూ చెప్పిన ప్రకారమే ఖుస్రూ ఖాన్ వెంట ఉన్నవి 300 గుర్రాలు. అతడు వెళ్ళింది కప్పం వసూలుకు, యుద్ధానికి కాదు అని దీన్ని బట్టి అర్థమవటం లేదా? నిజానికి అసలు యుద్ధమే జరగలేదు. ఖుస్రూ ఖాన్ అసలు వరంగల్ మీదికే దండెత్తలేదు. కాకతీయ పొలిమేరలో ఉండగానే అతడు ప్రతాపరుద్రుడి దగ్గరికి ఒక దూతను పంపాడు. కప్పం బకాయిలు మర్యాదగా వెంటనే కట్టకపోతే తీవ్ర పర్యవసానాలు తప్పవని అతడి ద్వారా హెచ్చరిక చేశాడు. ప్రతాపరుద్రుడేమో దూతను సాదరంగా స్వాగతించాడు. అయ్యో, కప్పం ఎగవేసే ఉద్దేశం నాకు ఎంతమాత్రం లేదు. దారిలో బందిపోట్ల బెడద తీవ్రంగా ఉన్నందువల్ల విలువైన కానుకలు అంత దూరం పంపటానికి జంకానంతే. ఖాన్ గారు ఎలాగో వచ్చారు గనక ఇవ్వాల్సినవేవో ఆయనకే అందజేస్తాను, ఆయనకు కూడా కానుకలు సమర్పించుకుంటాను అని చెప్పి కప్పం బకాయిలతో పాటు 12,000 గుర్రాలు, 100 ఏనుగులను కూడా ఖుస్రూ ఖాన్ విడిదికి పంపించాడు. ఖుషి అయిన ఖుస్రూ గౌరవ పురస్సరంగా రాజుకు సుల్తాన్ కానుకగా ఛత్రం, వస్త్రం, ఆభరణం బహూకరించి ఢిల్లీకి మరలిపోయాడు. ఇది ఆ కాలంలోనే జీవించి సమకాలీన చరిత్రను అమీర్ ఖుస్రూ కంటే మెరుగ్గా చాలా వరకు విశ్వసనీయంగా రికార్డు చేసిన ప్రసిద్ధ పర్షియన్ చరిత్రకారుడు ఇసామి ఫుతూవుస్ సలాటిన్ గ్రంథంలో చెప్పిన సంగతి. మన మూతుబరి చరిత్రకారులు ఈ ఊసు ప్రస్తావించారు. కానీ బహుశా యాక్షన్, డ్రామా డాబుగా ఉండటం వల్లేమో అమీర్ ఖుస్రూ కట్టుకథకే వారు హెచ్చు విలువ ఇచ్చారు. పివి పరబ్రహ్మశాస్త్రి గారి వంటి విజ్ఞులు మాత్రం ఖుస్రూ బనాయింపును అసలు పట్టించుకోలేదు. ఖుస్రూ ఖాన్
తనను అతిగా నమ్మిన కుతుబుద్దీన్ ముబారక్ షాను తల నరికించి 1320లో సుల్తాన్ గద్దె గుంజుకున్నాడు. మరికొద్ది రోజులకే అతన్ని చంపి ఘియాసుద్దీన్ తుగ్లక్ తాను సుల్తాన్ అయ్యాడు. మళ్ళీ ఆ రెండో వాడిని సొంత కొడుకే చంపి సింహాసనం లాక్కుని మహమ్మద్ బిన్ తుగ్లక్ పేరిట రాజ్యం చేయటమే తరువాయి. ఆ సుపుత్రుడి పేరు జునా లేక జౌనా ఖాన్. అతడి బిరుదు ఉలుగ్ ఖాన్. కన్న తండ్రిని పరలోకానికి ఎలా పంపాలా అని ప్లాన్ వేసుకోవటంలో కుమారుడు బిజీగా ఉండగా తండ్రి పిలిచి వరంగల్ మీదికి దండెత్తి పొమ్మన్నాడు. ఢిల్లీ దర్బారు కుట్రలు కూనీల్లో కిందు మీదు అవుతున్న అదను చూసి ప్రతాపరుద్రుడు కప్పం ఆపేసి తురకలతో తాడో పేడో తేల్చుకోవటానికి సర్వ సైన్యాలను సమీకరించి యుద్ధ సన్నద్ధంగా ఉన్నాడు. 1321-22లో వరంగల్ కోటను ముట్టడించిన ఉలుగ్ ఖాన్ 6 నెలలు భీషణ యుద్ధం చేసినా కోటను పట్టుకోవటం అతడి తరం కాలేదు. పోరాటం వరంగల్ దాని పరిసరాలకే పరిమితం కాలేదు. అదే సమయంలో కోటగిరి కోటను మాజిర్ అబూ రిజా ముట్టడించాడు. అనేక ఇతర స్థావరాల మీద ఏకకాలంలో దాడులు జరిగాయి. ప్రతి చోట కాకతీయ సేనలు శత్రువులపై చెలరేగి పోరాడాయి. ముఖ్యంగా వరంగల్ యుద్ధంలో ఇరు పక్షాలకు భారీ నష్టాలు వాటిల్లాయి. ఒక దశలో ప్రతాపరుద్రుడు సంధికి సిద్ధపడ్డాడు. మీకు బకాయి పడ్డ కప్పాన్ని కట్టేస్తాను, అదనంగా మరికొంత ఇచ్చుకుంటాను, తీసుకుని వెళ్ళిపోమని అతడు అడిగితే ఉలుగ్ ఖాన్ ఒప్పుకోలేదు. కోటను పట్టుకుని కాకతీయ రాజ్యం మొత్తం ఆక్రమించాలని అతడి దురాశ. అంతకు పూర్వం అదే కోట ముట్టడిలో పాల్గొని ఉన్న సేనానాయకులకు దాన్ని గెలవటం ఎంత కష్టమో తెలుసు. అప్పటికే 6 నెలలు నిండిన ముట్టడిని ఇంకా కొనసాగించడం మంచిది కాదు. మునుపు మాలిక్ కాఫర్ వలె కప్పం రాబట్టి ఊరుకోవటం మేలు అని వారు హితవు చెప్పారు. ఢిల్లీ యువరాజు తలకు ఎక్కలేదు. ముట్టడి ఎడతెగక సాగే కొద్దీ ముస్లిం సేనలో నీరసం, సేనానుల్లో చిరాకు పెరిగాయి. ఇంకో వంక ఇంకా ఎంతకాలం రా ఇలా, ఏం చేస్తున్నావు నువ్వు, అసలు నీ వల్ల అవుతుందా కాదా అంటూ సుల్తాను సతాయింపు. దిక్కుతోచని యువరాజు తన దగ్గరే ఉన్న ఉబైద్ అనే జ్యోతిషం తెలిసిన వాడిని సంప్రదించాడు. ఫలానా తేదీ కల్లా కోట మన వశం అయి తీరుతుంది, ఈ జోస్యం తప్పితే నా తల తీయండి అని అతగాడు ధీమాగా చెప్పాడు. ఆ తేదీ వచ్చింది. కోట వశం కాలేదు. తన తల నిలుపుకోవటం కోసం ఉబైద్ ఒక ఎత్తేశాడు. అప్పటికి కొంతకాలంగా కాకతీయ సేనల అడ్డగింపు మూలంగా అంచెల వారీ వార్తాహరుల వ్యవస్థ విచ్ఛిన్నమైంది. ఢిల్లీ నుంచి సమాచారం అందక సేనానులు అక్కడ ఏమైందోనని కలవరపడుతున్నారు. ఆ సమయంలో 2 ముఖ్య సేనానాయకుల చెవిలో ఉబైద్ ఒక అతిరహస్యం ఊదాడు. ఢిల్లీ సుల్తాన్ చంపేశారు, ఇంకెవడో గద్దెక్కాడు, మీరు ఖల్జీ వంశీకులకు విధేయులు కాబట్టి మిమ్మల్ని ఉలుగ్ ఖాన్ మాటు వేసి చంపబోతున్నాడు, జాగ్రత్త అని. ఉలుగ్ ఖాన్కు చాలా సన్నిహితుడైన వాడే ఇలా చెప్పేసరికి అమీర్లు ఆ మాట నమ్మారు. అది ఉబైద్కు పుట్టిన దుర్బుద్ధి కాదు, ఉలుగ్ ఖానే సేనానులను భయపెట్టి తన వైపు తిప్పుకోవటానికి ఉబైద్ చేత ఆ పుకారు పుట్టించాడు అని మొరాకో చరిత్రకారుడు ఇబన్ బటూటా అంటాడు. ఏమైతేనేమి ఆశించినట్టుగా అమీర్లు యువరాజు కొమ్ము కాయకపోగా అతడి మీదే కత్తి ఎత్తారు. ముస్లిం శిబిరంలో భయోత్పాతం పుట్టింది. తిరగబడిన సేనానులు యువరాజును చంపాలని విఫలయత్నం చేసి తమ సేనలతో రాత్రికి రాత్రి పారిపోయి దేవగిరి దారి పట్టారు. ఉలుగ్ ఖాన్ ముట్టడి ఎత్తేసి తిరుగుబాటుదారుల వెంటపడ్డాడు. అది అవకాశంగా తీసుకుని కాకతీయ సైన్యం శత్రు శిబిరం మీద పడి పారిపోయే వారిని వెంటాడి దొరికిన వారిని దొరికినట్టు నరికేసింది. సాహిణి మారయ్య, మహాకాళి దొర, కొల్లిపాక సిద్ధయ్య, కొలని రుద్రుడు మొదలైన ఆంధ్ర వీరులు ఈ యుద్ధంలో అద్వితీయ పరాక్రమం చూపారు. వెలమ కులంలో రావెళ్ల వంశ అగ్రగణ్యుడైన కొలని రుద్రుడి ప్రశస్తిలో ఉలువ ఖానుని సప్తాంగ చూరకార, మలుక నేమాలుని మానమర్దన, తురుష్కుల గర్వం అణిచి ఉలవఖానుడి సప్తాంగాలను చూరం చేశాడని, మాలిక్ నేమాలుడి మానం మర్దించాడని చెప్పింది ఈ సందర్భంలోనే. మొత్తం 8 నెలల దీర్ఘకాలం సాగిన వరంగల్ కోట ముట్టడి విఫలమైంది. కాకతీయులను విజయం వరించింది. ఉలుగ్ ఖాన్ హిందువుల చేతిలో చావు తప్పి కన్ను లొట్టబోయి దేవగిరికి పోయి పడ్డాడు. తిరుగుబాటుదారుల్లో
హిందువుల చేతిలో హతం కాని వారిని ఢిల్లీ చేరాక సుల్తాన్ చంపాడు. కొడుకు పారిపోయి వచ్చిన సుల్తాన్ ఘియాసుద్దీన్ తుగ్లక్ ఓటమిని అంగీకరించలేదు. అతడి కసి ఇంకా పెరిగింది. దేవగిరిలో దాక్కున్న కుమారుడిని మళ్ళీ దాడికి తక్షణం సిద్ధం కామని ఆదేశించాడు. అందుబాటులోని సైనిక బలగాలన్నిటినీ హుటాహుటిన వరంగల్కు మరలించాడు. వాటిని వెంటబెట్టుకొని ఉలుగ్ ఖాన్ దండు వెడలి దారిలో బీదర్, బోధన్ కోటలను పట్టుకుని 4 నెలలు తిరగకుండా 1322 మధ్యలో మళ్ళీ వరంగల్లో ప్రత్యక్షమయ్యాడు. అప్పటికీ ప్రతాపరుద్రుడు విజయగర్వం తలకెక్కి ఆదమర్చి ఉన్నాడట. పెద్ద ఎత్తున విజయోత్సవాలు జరిపి ముస్లిములు తోక ముడిచారన్న ధీమాలో కోటలోని ధాన్యం నిల్వలను అమ్మివేశాట. సైనికులకు కోరిన సెలవులు ఇచ్చేశాడట. సైనిక కార్యకలాపాలను తగ్గించి వ్యవసాయం పనులు చూసుకోమని చెప్పాట. ఇవేవి అతడి రాజ్యంలోని వాళ్ళు లేదా విషయం బాగా ఎరిగిన వాళ్ళు చెప్పిన మాటలు కాదు. ఇసామి అనే మహమ్మదీయ ఆసామి ముసల్మాన్ల నుంచి తాను కర్ణాకర్ణిగా విన్నదాన్ని పట్టుకుని దాడి జరిగిన పావు శతాబ్దం తర్వాత తాను రాసిన ఫుతూఉస్ సలాటిన్ గ్రంథంలో ఆ సంగతి చెప్పాడు. అదే తిరుగులేని వేదవాక్యమైనట్టు మన మహాచరిత్రకారులు నమ్మేసి ప్రతాపరుద్ర చక్రవర్తి ఆ విషయంలో మూర్ఖుడు, అవివేకి అని స్థిరం చేశారు. మహమ్మదీయుల కదలికలను అనుక్షణం అప్రమత్తంగా కనిపెట్టి ఉండి వారు రాజధాని దాకా రాకుండానే సరిహద్దు దగ్గర ఎదుర్కొని తరిమి కొట్టగలిగిన మేటి మిలిటరీ కమాండర్ కదా ప్రతాపరుద్రుడు. అలాంటి వాడు ఒక యుద్ధం ముగిసిన వెనువెంటనే అంత పరాకుగా నిద్రపోతాడని నమ్మలేం. కాకపోతే వెనక యుద్ధంలో దెబ్బతిన్న కోటను మరమ్మతు చేయించేందుకు, సైనిక నష్టాలను పూడ్చుకునేందుకు, 8 నెలల ముట్టడిలో తరిగిపోయిన ధాన్యం గాదెలను నింపుకునేందుకు తగిన వ్యవధి లేకుండా అంతలోనే మళ్ళీ యుద్ధం ముంచుకురావటం వల్ల రక్షణ పాఠవం కాస్త తగ్గి ఉండవచ్చు. హోరాహోరీగా యుద్ధం నడుస్తున్న సమయాన వేరేదో కారణం వల్ల పలాయనమైన శత్రువు కొంచెం తెప్పరిల్లాక మళ్ళీ విరుచుకు పడగలడన్న ఇంగిత జ్ఞానం లేకుండా ప్రతాపరుద్రుడు విందు విలాసాలలో మైమరిచి ఉంటే తురకలు అవలీలగా గెలిచేవారు. అమీర్ ఖుస్రు, బరణి, ఫెరిస్తా లాంటి తురక చరిత్రకారులు పరవశించి ఆ దిగ్విజయాన్ని చిలవలు పలవలుగా వర్ణించేవారు. కానీ 1323లో వరంగల్పై మలి దాడిలో ఉలుగ్ ఖాన్ గెలుపును, ప్రతాపరుద్రుడి లొంగుబాటును వారు ముక్తసరిగా 3 ముక్కల్లో తేల్చేశారు. వరంగల్ కోట ముట్టడి కాస్తా కుస్తా కాదు, ఏకంగా 5 నెలల పాటు సాగిందని వారే చెప్పారు. మన చరిత్రకారులు చెప్తున్నట్టు కోటలోని ఆహార నిల్వలన్నీ ఖాళీ చేసుకుని శత్రువు వచ్చి పడ్డాక ఆదరాబాదరా అరకొర ఏర్పాట్లు చేసుకున్న మాటే నిజమైతే ప్రతాపరుద్ర చక్రవర్తి అన్ని వైపులా భీకరమైన ముట్టడిని 5 నెలల పాటు తట్టుకొనగలిగేవాడా? 1322 ద్వితీయార్థంలో మొదలైన యుద్ధం 1323లోనూ కొనసాగింది. హిందువులు ముస్లిం గుర్రాల ఇనుప గిట్టల కింద గడ్డి పరకల్లా నలిగిపోయారని పర్షియన్ రాతగాళ్లు ఈసడిస్తేనేమి, ఆంధ్ర వీరులు రెండోసారి కూడా గట్టి పోరే చేశారు. అప్పుడు ఏమి జరిగింది అన్నది సుప్రసిద్ధ ఆంధ్ర చరిత్రకారుడు పివి పరబ్రహ్మశాస్త్రి గారు తన కాకతీయులు గ్రంథంలో ఇలా చెప్పారు. ముస్లిం చరిత్రకారులు చెబుతున్నట్టుగా ఉలుగ్ ఖాన్ వరంగల్ కోటను అంత సులభంగా స్వాధీనం చేసుకున్నాడన్నది సందేహాస్పదమే. నిజానికి కోట స్వాధీనానికి కనీసం 5 నెలలు పట్టింది. ప్రతాపరుద్రుడు గట్టి ప్రతిఘటన చేశాడు. ఉలుగ్ ఖాన్ మొదటగా మట్టి కోటను ముట్టడించి స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత రాతి దుర్గం అతనికి హస్తగతమైంది. కోటలో ఆహార ధాన్యాలు అడుగంటడంతో సైన్యం ఆకలితో నకనకలాడసాగింది. దాంతో శత్రువును ప్రతిఘటించాలన్న సంకల్పం ఉన్నప్పటికీ శక్తి చాలలేదు. పరిస్థితిని గ్రహించిన ప్రతాపరుద్రుడు లొంగిపోవటం తప్పదనుకున్నాడు. కోట ద్వారాలను తనే స్వయంగా తెరిపించాడు. కుటుంబ సభ్యులతో సహా ఉలుగ్ ఖాన్కు లొంగిపోయాడు. ముస్లిం సైన్యం కోటలోకి చొరబడి ఇళ్లను లూటీ చేసింది. ప్రభుత్వ భవనాలను ధ్వంసం చేసింది. ప్రతాపరుద్రుడిని ఎక్కువ రోజులు వరంగల్లోనే ఉంచితే అతని మీద అభిమానంతో ప్రజలు తిరుగుబాటు చేయవచ్చునని ఆలోచించిన ఉలుగ్ ఖాన్ ప్రతాపరుద్రుని, అతని కుటుంబాన్ని వెంటనే ఢిల్లీకి పంపించాడు. అయితే ప్రతాపరుద్రుడు మార్గమధ్యంలోనే కన్ను మూశాడు. సుల్తాన్ సైన్యం
ప్రతాపరుద్రుడిని ఢిల్లీకి తీసుకువెళ్తుండగా దారిలో సోమోద్భవ అంటే నర్మద నదీ తీరంలో కన్నుమూశాడని ముసునూరి ప్రోలయ నాయకుడి 1330 సంవత్సరం విలస దానపత్రం పేర్కొంది. ప్రతాపరుద్రుడు సహజంగా మరణించలేదని, స్వచ్ఛందంగానే భగవదైక్యం చెందాడని 1423 సంవత్సరంలో రెడ్డి రాణి అనితల్లి వేయించిన కలవచేరు తామ్రశాసనంలో ఉంది. దీనిని బట్టి ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకోవటమో లేదా అతని కోరిక మేరకు సహచరులు ఎవరైనా చంపటమో జరిగి ఉంటుందని అనిపిస్తోంది. ప్రతాపరుద్రుడి ఓటమి మరణంతో కాకతీయ రాజుల పాలన అంతమైంది. కాకతీయులు గ్రంథం పివి పరబ్రహ్మశాస్త్రి, పేజీలు 136, 137. ప్రతాపరుద్రుడు ఢిల్లీ దారిలో ప్రాణాలు తీసుకుని మరణించాడంటే చాలామందికి నమ్మకం కలగదు. ఎందుకంటే ఆయన జీవితం చర్మ దశ గురించి రకరకాల కథలు, కథనాలు, వాదోపవాదాలు చిరకాలంగా వ్యాప్తి చెందాయి. మహమ్మదీయుల రాతల ఆధారంగా మనవారు చరిత్రలలో ఏకరువు పెట్టిన యుద్ధ పరిణామాల మీద అనేక సందేహాలున్నాయి. ప్రాచీన వంశ చరిత్రలు కొన్నిటిలో చెప్పిన ప్రకారం ప్రతాపరుద్రుడి ఓటమికి అతడి సైన్యంలోని రెడ్డి నాయకుడు కొందరి రాజద్రోహం ఒక ముఖ్య కారణం. రాజాదరణను విశేషంగా చూడగొన్న పద్మనాయకుల మీద ఈర్ష్యతో బొబ్బారెడ్డి మొదలైన రెడ్డి నాయకులు ముందుగా తురకలతో లాలూచి అయి ఒకవైపు కాపు కాయకుండా ఓ రోజు యుద్ధం విరమించి దూరం జరిగారు. మైమరచి శత్రువులతో పోరాడుతున్న పద్మనాయకులు ఆ విషయం గమనించలేదు. తురుష్క సైన్యం మహావాహినిలా ఆంధ్ర వీరులపై పడటం చూసి ప్రతాపరుద్ర చక్రవర్తి ఏనుగు మీద ఆ రంగంలోకి ప్రవేశించి శత్రు సంహారం చేయసాగాడు. ఆ అదను కోసమే కాచుకుని ఉన్న తురకలు ఒక్కసారిగా చక్రవర్తి మీద పడి చుట్టూ పరివారాన్ని చంపి అతనిని బందీగా పట్టుకున్నారు. ఆ వార్త సైనికులకు తెలియకముందే రహస్య మార్గాన రాజును బయటికి దాటించి నమ్మకస్తుల కాపలాలో ఢిల్లీకి తరలించారు. అంతటితో కాకతీయ సామ్రాజ్య భానుడు ఆంధ్ర మండలంలో అస్తమించాడు అని కాకతీయ సంచిక 77-78 పేజీలలో స్థానిక చరిత్రల ఆధారంగా మారేమండ రామారావు గారి కథనం. ప్రతాపరుద్రుడికి మంత్రి అయిన యుగంధరుడు తన శిష్యులతో ఢిల్లీ నగరానికి వెళ్ళి పిచ్చివాడిలా నటించి రత్న పరీక్ష మిషతో సుల్తానును తన రాజును నది మీద నౌకలోకి నేర్పుగా రప్పించి కొంత దూరం తీసుకుపోయాక సుల్తాన్ను వదిలేసి రాజును క్షేమంగా తీసుకొచ్చి తిరిగి సింహాసనం మీద కూర్చోబెట్టినట్టు ఇంకో పూర్వగాథ ఉంది. దాని ఆధారంగానే వేదం వెంకటరాయ శాస్త్రి గారు సుప్రసిద్ధమైన ప్రతాపరుద్రీయము నాటకం రాశారు. అందులో రాజు లేని సంగతి బయటికి పొక్కకుండా రజకుడు పేరిగాడికి రాజు వేషం వేసి దర్బారు నడిపించటం, ఢిల్లీ సుల్తాన్ పట్టుకుపోతానంటూ యుగంధరుడు పిచ్చివాడిలా కేకలు పెట్టడం వెనకటి కాలంలో బాగా పాపులర్. ప్రతాపరుద్రుడి సేనాని రేచర్ల సింగమ నాయకుడికి రాయ బందీ విమోచక అని బిరుదు ఉండటం పై గాథ నిజమనటానికి ఒక ఆధారం. బందీగా ఢిల్లీ వెళ్ళాక సుల్తానే ప్రతాపరుద్రుడిని ఇష్టపడి కానుకలిచ్చి కొంతకాలం తర్వాత స్వరాజ్యానికి తిరిగి పంపినట్టు మరికొన్ని పూర్వవంశ చరిత్రలు చెప్తాయి. 1323 తర్వాత కూడా ప్రతాపరుద్రుడే రాజ్యం ఏలాడనటానికి ఊతమిచ్చే విధంగా గుంటూరులో బయటపడ్డ 1326 నాటి శాసనంలో ప్రతాపరుద్రుడినే రాజ్యాధినేతగా పేర్కొన్నారు. 1423 అనితల్లి తామ్ర శాసనంలో స్వేచ్ఛ పదానికి వేటూరి ప్రభాకర శాస్త్రి గారంతటి మహాపరిశోధకుడే స్వాతంత్ర్యం అని అర్థం చెప్పటం వల్ల ప్రతాపరుద్రుడు తురుష్కల చేతిలో మరణించలేదు, అనుచరులు అతడిని ఖైదు నుంచి విడిపించారు అన్న అభిప్రాయానికి బలం వచ్చింది. తస్మిన్ ప్రతాపరుద్రే స్వస్థానం స్వేచ్ఛయేవ యాతవతి అని కలవచేరు శాసనంలో ఉన్నదానిని బట్టి ప్రతాపరుద్రుడు బందీగా కాదు స్వతంత్రుడుగానే మరణించాడు అని జర్నల్ ఆఫ్ ది ఆంధ్ర హిస్టారికల్ రీసెర్చ్ సొసైటీ 1931 ఏప్రిల్ సంచికలో రాసిన కాయప నాయక వ్యాసంలో మల్లంపల్లి సోమశేఖర్ శర్మ గారు అన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే నేలటూరి వెంకటరమణయ్య గారు కూడా ప్రతాపరుద్రుడు బలవన్మరణం చెందలేదు, 1323 తర్వాత కూడా బతికే ఉన్నాడని ఒక దశలో నమ్మారు. చక్రవర్తి బంధ విముక్తుడు ఎలా అయ్యాడో భావి పరిశోధనల్లో బయటపడగలదని కాకతీయ సంచికలో మారేమండ రామారావు గారు కూడా ఆశించారు. 1423 నాటి
రెడ్డిరాణి అనితల్లి వేయించిన కలవచేరు తామ్రశాసనంలో తస్మిన్ ప్రతాపరుద్రే స్వస్థానం స్వేచ్ఛయేవ యాతవతి అథ సభూర్యవనమయీ జాత ఇవ మహామయో మహిమ అనే మొదటి శ్లోకంలో స్వేచ్ఛయేవ పదానికి అసలు అర్థం ఇచ్ఛాపూర్వక మరణం అని గ్రహించాక నేలటూరి వారు కూడా తప్పును సరిదిద్దుకుని ప్రతాపరుద్రుడు స్వచ్ఛందంగా ప్రాణత్యాగం చేశాడని ది ఎర్లీ ముస్లిం ఎక్స్పాన్షన్ ఇన్ సౌత్ ఇండియా గ్రంథం 119వ పేజీ పాద సూచికలో వివరణ ఇచ్చారు. ప్రతాపరుద్రుడికి కుడి భుజంలా పనిచేసిన ప్రోలయ నాయకుడే తన రాజు నర్మదా నదీ తీరంలో ప్రాణత్యాగం చేశాడని 1330 విలస తామ్ర శాసనంలో విస్పష్టంగా ప్రకటించాక 1323 ఢిల్లీ ప్రయాణం మధ్యలో ప్రతాపరుద్రుడి ఐచ్ఛిక మరణం గురించి రమణయ్య గారు అన్నట్టు ఊహాగానాలకు తావు లేదు. అతడి విషాదాంతంలో విస్తుపోవలసింది ఏమీ లేదు. మానధనుడైన ఆంధ్ర చక్రవర్తి తురుష్కుల రాజధానిలో బందీగా అవమానాలకు పరాభవాలకు చిత్రహింసలకు లోనై తన వంశానికి అప్రతిష్ట తెచ్చే బానిస బతుకు బతికే కంటే మృత్యువే మేలనుకొని స్వచ్ఛంద మరణాన్ని పొందాడు. హిందూ జాతి పౌరుషానికి, ఆంధ్రుల ఆత్మగౌరవానికి అది గౌరవప్రదమే కదా.